ఒకసారి పార్వతీదేవి శివుడితో, స్వామి, మీరు కష్టాల్లో ఉన్న వారిని ఇంకా కష్టపెడతారు, సుఖాల్లో ఉన్న వారికి ఇంకా ఎక్కువ సుఖాలు ఇస్తారు, కానీ ఎందుకు? ఇది అన్యాయం అని మీకు అనిపించడం లేదా అని అడుగుతుంది. ఇది విన్న శివుడు చిరునవ్వు నవ్వి, నీ ప్రశ్నకి సమాధానం మాటల్లో కాదు, స్వయంగా నీకే చూపిస్తాను అని చెప్పి పార్వతీదేవిని భూలోకానికి తీసుకుని వస్తాడు. శివపార్వతులిద్దరూ అలా భూలోకంలో నడుస్తూ ఒక గ్రామానికి చేరుకుంటారు. అప్పటికే తిరిగి తిరిగి అలసిపోయిన పార్వతీదేవి కొంత సమయం విశ్రాంతి తీసుకుందామని శివుడితో అంటుంది. పార్వతీదేవి మాటలు విన్న శివుడు, సరే, మనం ఇక్కడే విశ్రమిద్దాం, నేను వంటకు కావాల్సిన సామాన్లు తీసుకుని వస్తాను. దేవి, నువ్వు వెళ్లి వంట పొయ్యికి కావలసిన 3 ఇటుకలను తీసుకుని రా అని పంపిస్తాడు. పార్వతీదేవి ఇటుకల కోసం వెతుకుతూ ఒక అందమైన ఇంటి దగ్గరకు వెళ్తుంది. కానీ ఆ ఇంటిని వదిలేసి ఆ పక్కనే ఉన్న పాడుబడిన ఇంట్లోని గోడ నుంచి 3 ఇటుకలను తీసుకుని శివుడి దగ్గరకు వస్తుంది. ఇటుకలను చేతుల్లో పట్టుకున్న పార్వతీదేవిని చూసి శివుడు చిరునవ్వు నవ్వుతాడు. పార్వతీదేవి, స్వామి, ఎందుకని అలా నవ్వుతున్నారు అని అడుగుతుంది. శివుడు, పార్వతి, నువ్వు ఈ ఇటుకలను ఎక్కడ నుండి తీసుకుని వచ్చావు అని అడగగా, దారిలో కనిపించిన పాడుబడిన ఇంట్లో నుంచి తీసుకుని వచ్చా స్వామి అని అంటుంది పార్వతి. దేవి, ఆ పక్కనే ఉన్న కొత్త ఇల్లు నీకు కనిపించలేదా? దాని నుంచి ఎందుకని ఇటుకలను తీసుకోలేదు అని అంటాడు శివుడు. స్వామి, ఆ ఇల్లు అందంగా ఉంది, దాని నుండి తీసుకోవాలంటే నా మనసు ఒప్పుకోలేదు అంటుంది పార్వతీదేవి. పార్వతీ మాటలు విన్న శివుడు, ఇదే నువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానం. ఎవరైతే మంచి కర్మలతో జీవితాలను పరిశుభ్రంగా ఉంచుకుంటారో వారి సంతోషాలను చెడగొట్టడం నాకు ఇష్టం ఉండదు అని అంటాడు శివుడు. మీరు శివభక్తులు అయితే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.